more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. సీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. మళ్ళీ ఈ దినం కూడా ప్రభు తనతో సహజీవన భాగ్యాన్ని ప్రసాదించారు మనందరికీ. మనకే కాదు, మనతో పాటు ఉంటున్న వాళ్ళందరికీ కూడా. అందుచేత ఆ ప్రభువుకి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, ఉన్నతాత్ముల తరపున, సద్గురువుల తరపున, సురుల తరపున, మస్తుల తరపున పరిపూర్ణమైనటువంటి ఆ ప్రహర్ ప్రభువుకి శిరస పాదాభివందనాలను తెలియజేస్తూ, ఇందులో భాగంగా మనం ప్రవచన సుమమాలని ఇప్పటికీ 107 చెప్పుకున్నాం. బాబా మళ్ళీ 2 వాళ్ళు ఇచ్చారు. 108, 109. ఆ 108 ముందు చెప్పుకుందాం. నరునిలోన లాభాపేక్ష పరిమిత స్థితికి దిగజారిపోతే, నరునిలోన లాభాపేక్ష పరిమిత స్థితికి దిగజారిపోతే, స్వార్థంగా పరిణమించు విస్తృతము అయినప్పుడు నిస్వార్థము, స్వార్థంగా పరిణమించు విస్తృతము అయినప్పుడు నిస్వార్థము. ఇది 108. 109 విపరీత అర్థములు నిస్వార్థ పరిమిత రూపం స్వార్థము. విపరీత అర్థములు నిస్వార్థ పరిమిత రూపం స్వార్థము. విస్తృత రంగానికి నిస్వార్థం విస్తరిస్తే అదే స్వార్థం యొక్క రూపం. విస్తృత రంగానికి నిస్వార్థం విస్తరిస్తే అదే స్వార్థం యొక్క రూపం. ఇది 109. ఇప్పుడు ఈ 109, 108 రెంటి యొక్క అర్థాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రతి మానవుల్లో కూడా లాభ అపేక్ష ఉంటుంది. లాభం, ఆ లాభం ఎంత దారుణంగా ఉంటుందంటే, కొంతమందికి తల్లికి ఏదైనా చేస్తే తల్లి దగ్గర నుంచి, తండ్రికి ఏదైనా చేస్తే తండ్రి దగ్గర నుంచి కూడా డబ్బు అడిగేటటువంటి దుస్థితి ఉంది. కట్టకట్ట చూడలేదు కదా. మరి తల్లిదండ్రుల నుంచే చేసే ప్రతి పనికి లాభాన్ని ఆశించేవాడు ఇక ఎవరిని విడిచిపెడతాడు వాడు? అందుచేత ఆ మానవుల్లో ఉండేటువంటి లాభాపేక్ష ఏదైతే ఉందో అది చూడండి, మ్యూట్లో ఎవరో పెట్టలేదు, మ్యూట్లో ఎవరో పెట్టలేదు, మాట్లాడుతున్నట్టు. లాభ అపేక్ష
ప్రతి పనికి లాభం కావాలా. చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు నాన్న షాప్కి వెళ్ళి ఫలానా వస్తువు తేరా అంటే అయితే నేను ₹1 కొనుక్కుంటాను, లేకపోతే ₹5 కొనుక్కుంటాను అంటాడు. అంటే ఆ లాభం కోరేటటువంటి గుణం చిన్నప్పటి నుంచి కూడా అంకురించేసింది ఇప్పుడు. అందుచేత అది పరిమిత స్థితికి దిగజారిపోవాలి. అన్లిమిటెడ్ గా ఉంటుంది అది లాభాపేక్ష. అది లిమిటెడ్ స్థితికి దిగజారిపోవాలి. అప్పుడట బాబా అంటారు, అలా జారిపోయినప్పుడు, దిగజారిపోయినప్పుడు అది స్వార్థంగా మారిపోద్దట. దాని తాలూకా ఆ లక్షణాలకు కూడా విస్తృతమైపోతాయట. శుద్ధ నిస్వార్థంగా తయారైపోతుంది అది. అంటే ఎప్పుడైతే లాభాపేక్ష పరిమిత స్థితికి దిగి స్వార్థంగా పరిణమించి విస్తృతమయ్యి నిస్వార్థంగా మారిపోద్ది. అంటే దాని స్టేజెస్ అది. వర్షం చూడండి, ముందు ప్రారంభమైనప్పుడు అక్కడ చినుకులు పడతాయి, అలా కొంచెం ఒత్తుతుంది, అలా కొంచెం ఒత్తి పెద్ద వర్షం పడిపోయి మళ్ళీ ఒక్కసారి తగ్గిపోద్ది. స్వార్థం అలాగే మారుతుంది. అది బాబా 108వ ఈ సోమమాలికానికి అందించారు. ఇక 109వ సోమమాలిక విపరీత అర్థములో నిస్వార్థ పరిమిత రూపం స్వార్థము. విపరీత అర్థములు అంటే అవగాహన తీరు ఎలా ఉంటుందంటే స్వార్థానికి సంబంధించి ఒక్కొక్కసారి చాలా ఉధృతంగా ఉంటుంది, ఒక్కొక్కసారి మధ్యమంగా ఉంటుంది, ఒక్కొక్కసారి క్రిందకి దిగజారిపోద్ది. అంచేత బాబా అంటున్నారు, దాని యొక్క విపరీత అర్థంలో నిస్వార్థ పరిమిత రూపం స్వార్థము అంటున్నారు. విపరీత అర్థములో శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు, అక్కడ నీకు సుదర్శనంతో రామావతారంలో రామబాణం అంతే. ఆ సుదర్శనం కానీ ఈ రామబాణం కానీ దుష్ట శిక్షణ చేసినప్పుడు చాలా రెడీగా ఉంటాయి. రెండును ప్రయోగిస్తారు, నన్ను ఉపయోగిస్తారు స్వామి అనే భావన రాగానే అంతవరకు కామ్గా ఉంటాయి ఆ ఆయుధాలు. కానీ ఒక్కసారి అవి ఉగ్రరూపం ధరించేస్తాయి. ధరించి స్వామి ఆజ్ఞలేందే ఆ ఆయుధాలు ఏం పనిచేయ కదా. గనక ప్రతి వాడికి కూడా అష్టాదశ పురాణాల్లో ఒక అవకాశం ఇచ్చారు భగవంతుడు. నువ్వు నీ గుణాన్ని మార్చుకొని శరణ వేడు, నేను నా ఆయుధాన్ని ప్రయోగించను అని ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బాబా అదే చేస్తున్నారు, గుర్తుంచుకోండి. ఇప్పుడు అదే చేస్తున్నారు, కాకపోతే ఆయుధాలు లేవు. ఇప్పటి ఆయుధం ఏమిటంటే మన నాలుకే ఆయన ఆయుధం. మన నాలుక, మన మనస్సు, ఆయన 2 ఆయుధాలను. అంటే ఆయుధాలను మనలో పెట్టాడు. కాబట్టి ఆ విపరీత అర్థంతో నిస్వార్థం యొక్క పరిమిత రూపం స్వార్థము అంటారు. స్వార్థం మనకు చెప్పి రాదు. దేని ఎందైతే మనకి లాభాపేక్ష అధిక అవుతుందో దాని మీద స్వార్థం వస్తుంది. అది విపరీతార్థం చెప్పాం కదా మీకు. ఇప్పుడు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాని యొక్క నిస్వార్థం యొక్క పరిమిత రూపం స్వార్థం అవుతుంది.
రాముడు కూడా రామబాణం ఒక్కసారి ప్రయోగించడు, మిగిలిన అస్త్రాలన్నీ ప్రయోగిస్తాడు. ప్రయోగించితే అవతల వాడు మరి రాముడితో యుద్ధం చేసిన వాడు అంత శక్తి సంపన్నుడు అవుతాడు కదా. కాబట్టి వాడి దగ్గర మంచి మంచి ఆయుధాలు తపస్సు చేసి వరం వల్ల పొందుతాడు, అవి వాడు విడుదల చేస్తాడు. ఈ రెండు ఒకదాని కూడా పరస్పరం విపరీతమైనటువంటి వేగంతో ఒకటి ఢీ కొట్టినప్పుడు రెండూ పోతాయి, అలా పోతుంటాయి. కానీ ఎప్పుడైతే రామబాణంగానే ఏదో సుదర్శనంగానే ప్రయోగింపబడితే అది మళ్ళీ ఉపసంహరింపబడాలి. ఆ ఉపసంహరణ అనేది శివుడు చేస్తాడు, మళ్ళీ ఆయన చేయలేడు. అందుకని ఈ నిస్వార్థ పరిమిత రూపం స్వార్థం అని ఎందుకన్నారంటే, స్వార్థం వల్ల కదా నీకు అపాయం. కాబట్టి నిస్వార్థంగాని చోటు చేసుకుంటే అప్పుడు పరిమిత స్వార్థంగా అది ప్రకటింపబడుతుంది, లేదా అది పరిమిత స్వార్థంగా చెప్పబడుతుంది. విస్తృత రంగానికి నిస్వార్థం విస్తరిస్తే, విస్తృత రంగానికి గుడినో లింగాన్ని మింగేస్తానంటే, విస్తృత రంగానికి చెందిన నిస్వార్థం అంటే గుడిని అది కానీ నాకేమీ అక్కర్లేదు, కరుణుంటే చాలు, శరణు పెడతాను, నాపై కరుణ చూపిస్తే చాలు అనుకుంటారు. అప్పుడు అది కానీ విస్తరిస్తే అది స్వార్థం యొక్క రూపమే, కానీ అందులో విస్తృతత్వం తగ్గిపోతుంది. ఆయన ఎంత మనకు అర్థమైనట్టు చెప్పాలని బాబా చర్య తీసుకున్నా తెలుగు పదాలు సరళంగా ఉండవు. సాధ్యమైనంత సరళంగా వాడదాము, సరళంగా మాట్లాడదాము అనుకున్నా ఈ పదాలు కొంచెం జటిలమైనవి, వాటి ప్రయోగం కూడా జటిలంగానే ఉంటుంది. అందుచేత మనం ఇప్పుడు ఈ ప్రవచన సుమమాలికలు 108, 109 బాబా ఇచ్చారని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ప్రవచన వచనాల్లోకి ప్రయాణం చేయబోతూ ఉన్నాం. ఈ ప్రవచన వచనాలు ఇవి కూడా మనం అంటే ఇది పూర్తి చేసుకున్నాం. మనం ఏది ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నటువంటి ఈ చాప్టర్ మనం సాధకుల లక్షణాలు భాగం 4 విశ్వాసం నమ్మకం అన్నది పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎందులోకి వెళ్తున్నామంటే, మన యొక్క ఈ వరుసలో మనం ఇప్పుడు बाबा कुछ अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. కాగితం ఫ్లాట్ పడిపోయింది. సరే, ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్ చదువుకోబోతున్నాం. అది ప్రవచనాలు 200 200
బాబా ఇవి యథార్థానికి మనం ఇప్పుడెందుకు ఈ భాగాలు చెప్పుకుంటున్నామంటే, మనలో చాలా మందికి మానవ అతీత శక్తులు ఉన్నాయి. అవి చాలా మంది దగ్గర ఉన్నాయి. వాళ్ళని కానీ ఆశ్రయిస్తే మనకి మేలు జరుగుతుందని చాలా మంది బాబా ప్రేమికులు కూడా సాధువుల్ని, సంతుల్ని, ప్రవచనకారుల్ని గతంలో ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులు కొంచెం కనిపిస్తున్నాయి. అందుకని బాబా ప్రత్యేకించి మీకు ఆధ్యాత్మిక జీవితంలో మానవాతీత శక్తుల పాత్ర అన్నటువంటి భాగాలుగా చెప్పాడు ఆయన. అందులో మొదటి భాగం ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. అంటే రోడ్డు మీద గాడి చేస్తుంటాడు. ఆ గాడి చూసే నోరు ఎళ్ళబెట్టేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ గాడి చూసే స్టేజ్ మీద హిప్నటిజం ప్రదర్శిస్తుంటాడు. అది చూసి కొంతమంది నోళ్ళు ఎళ్ళబెట్టేస్తున్నారు. నీటి మీద నడిచేటటువంటి సాధువులు చూసి నోళ్ళు ఎళ్ళబెట్టేస్తున్నారు. ఆహా ఓహో ఓహో అనుకుంటున్నాం. ఇది మనకి ఉండకూడదు. ఎందుకంటే 5 సద్గురువులు ప్రపంచాన్ని పరిపాలిస్తూ అవతార పురుషుడిని రమ్మని పిలిస్తే ఆయన ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు, మేల్కొల్పడానికి వచ్చాడు. ప్రపంచ మానవులందరినీ కూడా తన స్థాయికి తీసుకువద్దామని వచ్చాడు ఆయన. విశ్వమానవ కార్యక్రమం నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. మౌన ధారణ చేయడానికి వచ్చాడు ఆయన. కానీ మంత్రాలు తంత్రాలు చేయడానికి రాలేదు. ఇది చాలా మంది బాబా ప్రేమికులకి తెలియదేమో అనుకుంటాను నేను. అందుచేత ప్రత్యేకించి ఈ చాప్టర్లు మీకు బాబా చదివించి చెప్పిస్తూ ఉన్నారు. తెలుసుకోవడం అవసరం. ఆధ్యాత్మిక జీవితంలో మానవాతీత శక్తుల పాత్ర ప్రవచనాలు 204వ పేజీ. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం ముందు. ఇప్పుడు రెండవసారి మళ్ళీ చెప్పుకున్నాం. మొదటిసారి 1920లో చెప్పుకున్నాం. ఇప్పుడు 25లో మళ్ళీ చెప్పుకుంటున్నాం. మానవాతీత శక్తులు లేక ఆటంకపరచడం. మానవాతీత శక్తులు విముక్తికి తోడ్పడడం లేక ఆటంకపరచడం. ఒక్క పేర చదువుకుంటారు. వాళ్ళ చైతన్యం యొక్క స్వేచ్ఛకు త్రోవ చూపే ఆధ్యాత్మిక మార్గంలో నిగూఢంగా ఉన్న అనేక మానసిక శక్తులు మానవ ఆత్మలో బహిర్గతమవుతాయి. ఏ వికసించిన చైతన్యమైతే మానవుల్లో ఉందో అది బంధింపబడిపోయి ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో చైతన్యానికి స్వేచ్ఛనిచ్చేటటువంటి అనేక మానసిక శక్తులు మానవ ఆత్మలో బహిర్గతం అవుతాయి అంటున్నారు బాబా. మానసిక శక్తి అంటే బాబా ఒక చోట కొటేషన్ చెప్పారు. మనసు శత్రువు కాగలదు, స్నేహితుడు కాగలదు అని ఒక మాట అన్నారు. శత్రువు పాత్రలో
మనసు ఏం చేస్తుందంటే మానవ ఆత్మ ద్వారా మానసిక శక్తుల్ని బహిర్గతం చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? చైతన్య వికాసానికి పరిధి విస్తృతం అవుతుంది. చైతన్యం కుంచుకుపోయింది మానవుల్లో, అది విస్తృతం కావాలి. దానికి మానసిక శక్తుల్ని ఆత్మ ద్వారా బహిర్గతం చేస్తారు ఆయన. అది జరిగితే చైతన్య వికాసానికి పరిధి ఏదైతే ఉన్నదో అంటే హద్దులు, అవి విస్తృతం అవుతాయి. విముక్తి కలిగించే ప్రక్రియలో ఈ శక్తులు దోహదపడడంలోనూ లేక ఆటంకపరచడంలో ముఖ్య పాత్ర నిర్వహిస్తాయి. ఇలా మనసు నుండి విడుదల కాబడినటువంటి ఈ శక్తులు ప్రయాణానికి ఆటంకాన్ని కలిగించవచ్చు, లేదా ప్రయాణానికి సహకరించవచ్చు. అందువల్ల సాధకుడు అసాధారణమైన ప్రత్యేకత కలిగిన స్వప్నాలు, దృశ్యాలు, ఆంతరిక ప్రయాణాలు, సూక్ష్మ ప్రపంచపు అనుభూతుల వలె ఉన్నట్టి. చూడండి, స్వప్నాలు. నాకు బాబా నా కల్లో కనిపించారండి అంటారు. ఆడేమనుకుంటాడు? ఎవ్వడి కల్లో కనిపించకుండా నా కల్లోనే కనిపించాడు అనే భావంతో ఉంటాడు. ఎప్పుడైతే నా కల్లోకి బాబా వచ్చారు చూశాననే నమ్మకం వాళ్ళు కలిగిందో అది బహిర్గతం చేస్తాడు. నేను బాబా నా కల్లోకి వచ్చి కనబడ్డానని. కనబడగానే చెప్పగానే మరి వాళ్ళ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆహా ఆ దృష్టివంతులండి అని వెంటనే అనేస్తారు. స్వయంగా మానవ రూపంతో మన మధ్యకు వచ్చిన వాడు స్వప్నంలో కనిపించడం ఏంటండి? స్వప్నాలు అనే ప్రసక్తి వచ్చేసరికి బాబా ఏమన్నారు? నిత్య జీవితంలో మానవుడు చేసినటువంటి ఏ కార్యాలు అయితే ఉంటాయో భౌతిక ఆధ్యాత్మిక కార్యాలు, వాటినే మళ్ళీ స్వప్నంగా అనుభవిస్తాడు అని చెప్పారు బాబా. మరి బాబా కనబడ్డం ఏంటి? ఆలోచన సమంజసం కాదు కదా. అలాగే దృశ్యాలు, అలాగే ఆంతరిక ప్రయాణాలు. అయ్యగారు మంచం మీద పడుకొని ఉంటారు, గాఢ నిద్రలో ఉంటాడు, ఒక కల వస్తుంది. వాడు మంచం మీద ఉండగా వాడి ఆత్మ లేచి మెహరాబాద్ వెళ్ళినట్టు. మంచం మీద శరీరం ఉండి, మంచం మీద గాఢ నిద్రలో ఉండి వీడు ఆత్మట బయటకు వచ్చి మెహరాబాద్ కలుతుందట. ఇలాంటివి ఒక విధంగా స్వప్నాలని ఆ విధంగా చెప్పుకోవడం అనేది అది మంచి అలవాటు కాదు. సూక్ష్మ ప్రపంచపు అనుభూతుల వలె ఉన్నట్టి అనుభవాల విలువలను సరిగ్గా తెలుసుకోవాలని సూక్ష్మ ప్రపంచపు అనుభూతులు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఏ మానవుడు కూడా స్థూల భూమికను దాటలేడు. ఎందుకంటే స్థూలం ఒక విధంగా చెప్పాలంటే అది మనస్సు యొక్క ప్రమేయంతో దేనైనా సృష్టిస్తుంది. కాబట్టి స్వప్న అనుభవాలే, అవి యథార్థం కాలేవు. బాబా ఉన్నప్పుడు గుర్తించుకోండి, బాబా బాడీతో ఉండగా కొంతమందికి స్వప్న దర్శనాలు, ముఖ్యంగా ఫారినర్స్కి జరిగితే వాళ్ళు ఇండియా వచ్చి బాబాకి చెప్పడం, బాబా అవును నేను వచ్చాను అని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే సౌత్ కేరళోనియాలో బాబా మీదన పడుకుంటే అవి మొత్తం 6 గదులైతే 6 గదుల్లో బాబా ఉన్నారు. అవతార పురుషుడు తాను ఉన్నప్పుడు ఏదైనా చేయగలడు. కానీ స్వప్నంలో చూసింది నిజం అనుకోవడం అది మంచిది కూడా కాదు.
అందుచేత అతడు నిగూఢ అనుభూతులను వాటి వల్లనే కనిపించే భ్రాంతి జనిత అనుభూతులతో వేర్పరిచి తెలుసుకోవాలి. ఇప్పుడు బిట్టిగా చెప్తాను. ఒకడు రేపు కోడికూర తినాలి అని పడుకున్నాడు అనుకోండి, ఆ తినాలి అనే వాంఛ స్వప్నంలో ఒక రోబోయి ఆడు మంచి కోడి తెచ్చుకున్నట్టు, కోడి మాంసం తింటున్నట్టు, చాలా చాలా ఆనందపడిపోతున్నట్టు అనిపిస్తుంది. అంచేత ఇది అద్దంలో మనం రూపం చూసుకున్నట్లు, అంటే రూపం చూసుకుంటే ఎలా ఫీల్ అవుతామో అలాగే ఉంటాయి ఇవి. కనుక వాటికి ప్రాధాన్యత లేదు. అవి ప్రాధాన్యతని అయితే ప్రాధాన్యత లేదు అనడంలో ఒక సద్గురువు సమక్షంలో నువ్వు ఉన్నప్పుడు ఆయన సమక్షంలో నీకు వస్తే అది నిజం కావడానికి అవకాశం ఉంది. అయితే నిజంగా సద్గురు సమక్షంలో వస్తే చెప్పడం, దాచుకుంటాడు. గుర్తుంచుకోండి. ఇక్కడికి మనం ఇందులో ఈ మానవాతీత శక్తులు వాటి పాత్ర అన్నది ఎంతో ఒక పేర ఇవాళ చదువుకున్నాం. మరికొంచెం ముందుకి మనం నెక్స్ట్ డే వెళదాం. ఇవాళ మనం అచిన ప్రవచనాలు కూడా పూర్తి చేసుకున్నాం. తర్వాత అద్భుతమైన అమృతతుల్యమైన మెహర్ బాబా జీవిత చరిత్రలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. మనం ప్రభు చరిత్రం 8వ భాగం 3198 మనం ఆ చాప్టర్ ఆఖరి వరకు చెప్పుకోవడం జరిగింది. అది పూర్తి చేసుకున్నాం. అదేమిటది? పింపల్గాం అహ్మద్ నగర్ పూర్తి చేసుకున్నాం. సారీ అది కాదండి, మనం ఇప్పుడు చదవలసింది అది చదువుకున్నది మనం చదవలసింది పింపల్గాం అహ్మద్ నగర్ చదువుకోవాలి. మనం అంతకు ముందు చాప్టర్ పెషావర్, నాగపూర్, సావనీర్ అన్నది మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు పింపల్గాం అహ్మద్ నగర్ అనే చాప్టర్ చదువుకోబోతున్నాం. అక్కడ ఒక బ్రహ్మాండమైన ఫోటో ఉంది. అదే ఈ ఫోటోయే రాజానీయ పద్మనాభం గారింట్లో వేయడం, అది నా చేత వాళ్ళు ఆవిష్కరింపజేయడం 1968లో జరిగింది. ఈ ఫోటోయే గొప్ప చిత్రం ఇది. ఈ చిత్రం కలర్ ఫోటో అంటే ఈ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ బాగుంటే చాలా బాగున్నావు. కొంచెం ప్రింట్ కొంచెం లైట్గా వచ్చింది ఇది, కానీ చాలా గొప్ప ఫోటో ఇది. ఆ పాదాలు మొత్తం బాబా ఫుల్గా ఆ వెనక ఉన్నటువంటి జుట్టుతో సహా పాదాలు పూర్తిగా ఉన్నటువంటి ఫోటో ఇది. ఇది 1940వ దశకంలో అహ్మద్ నగర్లో బాబా ఉన్నప్పుడు తీయించింది. బాడీలోకి వెళ్తున్నాం. బాబా నవంబరు 17 శుక్రవారం నాడు మన్మాడ్ చేరుకొని అక్కడి నుండి మండలితో ఔరంగాబాద్ వెళ్ళారు. బాబాతో ప్రయాణం చేస్తున్న ఇతర ప్రేమికులు వారి ఇళ్లకు వెళ్ళారు. 10 రోజులు గడిచాయి. ఔరంగాబాద్ నుండి బాబా
స్త్రీ పురుష మండలి సభ్యులతో కలిసి నవంబర్ 28న పింపుల్గాం బయలుదేరి అదే రోజు చేరుకున్నారు. మిగతా సభ్యులు చేరుకోగానే కిట్టీని బాలుని మెహరాబాద్ తిరిగి పంపించారు. 1944 డిసెంబర్ 1వ తేదీన ఆది సీనియర్ ఆఫీసు నుండి బాబా ఒక సర్క్యులర్ను జారీ చేయించారు. దానిలో అలహాబాద్కి బాబా ఏప్రిల్లో వెళ్ళబోయే విషయం మే నెలలో మెహరాబాద్లో నిర్వహించే నెల రోజుల సమావేశం గురించి చెప్పడం జరిగింది. వస్తున్న ప్రేమికుల సంఖ్య ఇప్పుడు 600కి చేరింది. సర్క్యులర్లో ఈ దిగువ విషయాలు కూడా బాబా తెలియజేశారు. అహ్మద్ నగర్లో బాబా ఉన్న సమయంలో ఒకే రోజులో పేద ప్రజలకు 10,000 రూపాయల విలువ గల ధాన్యపు గింజలను బాబా స్వహస్తాలతో పంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజుల్లో 10,000 అంటే ఈ రోజుల్లో ఎంతో ఆలోచించుకోండి. అది దాతృత్వం అంటే దానం కాదు. బాబా పేదవారితో ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పడానికి, తద్వారా ప్రపంచంలోని పేదవారందరికీ ఆ బాబాతో ఆధ్యాత్మికంగా సంబంధం కలిగి ప్రయోజనం కలుగుతుంది. కార్యక్రమంలోని ఈ అంశానికి మాత్రం ఎటువంటి ప్రసారము చేయరాదని బాబా అభిలాష. బొంబాయి నుండి నారీమన్ను ఆర్నవాదును బాబా పిలిపించారు. వారి వివాహ విషయం చర్చించి డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోమని వారిద్దరికి సలహా ఇచ్చారు. ఇద్దరూ దానికి ఒప్పుకోగా నెలను నేను నిర్ణయించాను, తేదీని మీరు నిర్ణయించుకోండి, మీకు అనుకూలమైన ఏ తేదీ అయినా నిర్ణయించండి అని వారితో బాబా అన్నారు. ఆర్నవాజ్ డిసెంబర్ 21వ తేదీ ఎంచుకుంది. బాబా తన సమ్మతి తెలిపారు. ఈ ఏడాది మెహరా జన్మదినం బహిరంగంగా జరపడానికి నిర్ణయించారు. మెహరాబాద్లో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వంటలకి, పెద్ద పందిరికి కావలసిన ఏర్పాట్లన్నీ మండలి వాళ్ళు ప్రారంభించారు. వంట కార్యక్రమం మాసాజీ బాధ్యత. కావలసిన పాత్రలు వగైరా అద్దెకు తేవడానికి పూనా వెళ్ళాడు. బొంబాయి, పూనా, అహ్మద్ నగర్, నాసిక్ ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రేమికులందరినీ జన్మదినోత్సవాల్లో పాల్గొనమని ఆహ్వానాలు పంపారు. వారికి బస, భోజనం ఏర్పాట్లు చేయబడతాయని తెలియజేశారు. ఒక విశాలమైన పందిరిని నిర్మించడంలో పెండు, ఎలక్ట్రిసిటీ, నీరు ఏర్పాట్లో పాద్రి పూర్తిగా తల మునకలయ్యారు. కావలసిన వంట సామాన్లు ట్రక్కులో వేయించుకొని డిసెంబర్ 18న మాసాజీ మెహరాబాద్ తిరిగి వచ్చాడు. కానీ ఓపెన్ ట్రక్కులో మంచి ఎండ కాస్తుండగా ప్రయాణం చేయడం వల్ల ఆ ముసలాయన ఆరోగ్యం దెబ్బతిన్నది. ముందర ఆ ట్రక్కులో ఉన్న సామాన్లన్నీ దింపించి వాటిని లోపల భద్రపరచమని ఫ్రెండుతో చెప్పి మాసాజీ లోపలికి వచ్చి తన పరుపు మీద పడుకున్నాడు. కాకుబాయ్ మాసాజీ గదికి వచ్చి వంట ఏర్పాట్ల గురించి అతనితో చర్చించింది. అతని ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్న విషయం ఎవరికీ తెలియదు. మాసాజీ ఆ రాత్రి నిద్రపోయాడు. మన్నాడు భోజనం చేసి కాసేపు కురుకు చేద్దామని తన గదిలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం 1 గంటన్నరకి బజార్ నుండి కొనవలసిన సరుకుల గురించి అడుగుదామని ఆ గదిలోకి జంగిలే వచ్చాడు. తలుపు మీద కొట్టాడు. లో నుండి జవాబు లేదు. మెల్లగా తలుపు తెరిచి పరుపు అంచుకు చివరగా మాసాజీ తల కొద్దిగా వాలి ఉండడం గమనించాడు. మాసాజీని పిలిచాడు. కానీ మాసాజీ మరణమనే దీర్ఘ నిద్రలో ఉన్నాడు. చూశారా ఎంత అదృష్టవంతుడు. బాబా పనిలో తనువు చాలించాడు. వెంటనే జంగ్లే పెండు కోసం కేక వేశాడు. పెండు, పాద్రి, నీలు, విష్ణు పరిగెత్తుకుంటూ వచ్చారు. డాక్టర్ నీలు
మాసాజీ నాడి చూశాడు, ఏమీ చేయలేకపోయాడు. గుండె పనిచేయడం లేదని చెప్పాడు. అహ్మద్ నగర్ నుండి వేరే డాక్టర్లు పిలిపించారు, కానీ మాసాజీ అప్పటికే మరణించాడు. అతని వయస్సు 77 సంవత్సరాలు. ఒక్క మాట చెప్పాల్సి ఉండడం ఎందుకని, మీలో పెద్దవాళ్ళు చాలా మంది ఎవరైనా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎండల్లో తిరగడం కానీ, అలసి తిరగడం కానీ, తిండి లేకుండా తిరగడం కానీ, పెద్ద పెద్ద కేకలు వేయడం కానీ, నవ్వులు నవ్వడం కానీ చెయ్యొద్దు. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆ వయసుకి ఎండ తగిలినంత మాత్రం చాలా ప్రాణం వదిలిస్తే మన ప్రాణాలు ఏం పెద్ద గట్టివి కావు. జాగ్రత్తగా ఉండండి. మన దేహాలు, మన మనస్సులు, మన సమస్తం కూడా ఆయన సేవకి ఉపయోగపడాలి. పింపల్గావ్ నుండి బాబా వచ్చారు. రోడ్డుకి అవతల వైపు రైలు పట్టాలకు దగ్గరలో ఉన్న మండలి క్వార్టర్స్ ఎదురుగా సమాధి గోత్ర తవ్వమని ఆదేశించారు. శవపేటికను తెచ్చి మాసాజీ భౌతికాయాన్ని అందులో ఉంచారు. పై మూత బిగించక ముందు బాబా మాసాజీ శరీరాన్ని స్పృశించారు. మండలి వారు శవపేటికను భుజాలకెత్తుకున్నారు. బాబా కూడా చేవేశారు. మళ్ళీ శవపేటికను భూమిలోకి దింపేందుకు బాబా మరొకసారి శవపేటికను స్పృశించారు. మొదటగా మట్టిని దానిపై వేసింది బాబాయే. ప్రతి మండల సభ్యుడు తలా ఒక పిడికెడు మట్టిని లోనికి విసిరాడు. సమాధి పైన బాబా పూలు ఇచ్చారు. ఎంత అదృష్టవంతుడు చూడండి. ఎంత అదృష్టం చేసుకోకపోతే కానీ అలాంటి చావు రాదు. అందరికీ మాసాజీగానే తెలిసిన ఈ రుస్తుం మాసా బాబాకి చిన్నాన్న. మొదటి నుంచి బాబాతో ఉన్నాడు. బాబా సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. అంతేకాకుండా తన కుమారుడు పిండూను, కుమార్తె నాజాను బాబా పాదాల వద్దనే సమర్పించుకున్నాడు. మండలి కోసం వంటవానిగా, రాత్రి కాపలాదారునిగా, టోకాలో స్త్రీ మండలి మరుగుదొడ్లను శుభ్రం చేసే స్వీపర్గా ఎన్నో రకాల సేవలు చేశాడు. మంచి బలిష్ఠుడు, భీకరంగా ఉండేవాడు. చెట్ల చివరకు బాబాను హృదయపూర్వకంగా సేవించాడు. ఒక్క నిమిషం. మనసు తీవ్ర బాధకు లోనైపోయింది. ఇక్కడ ఒక చిన్న కవిత రాసి ఉంది. మాసాజీ, నీ పరిత్యాగం, నీ సేవ, నీ బలం మరియు నీ ప్రేమ ఒక నిజమైన శిష్యునికి ఉండవలసిన గుణగణాలు. నీకివే మా ప్రణామాలు. నీవు శాశ్వతంగా జాగృతుడవయ్యావు, మేల్కొన్నావు అని అంటున్నాడు. అదే రోజు డిసెంబర్ 19 సాయంత్రం నారిమన్, ఆర్నవాజ్ ఇంకా వారి వివాహ బృందం వాళ్ళు 86 మంది బొంబాయి నుండి అహ్మద్నగర్ వచ్చారు. వాళ్ళను చూసేందుకు బాబా వచ్చి అందరికీ దర్శనమిచ్చారు. 1944 డిసెంబర్ 21 గురువారం నాడు 31 ఏళ్ల నారీమన్కి, 26 ఏళ్ల ఆర్నవాజ్కి అహ్మద్నగర్లోని పార్సీ అగ్యారి అంటే అగ్ని దేవాలయంలో ఉదయం 10 గంటలకి వైభవంగా వివాహం జరిగింది. ఆ సాయంత్రం నూతన వధూవరులు ఆర్నవాజ్ తల్లి బచామాయిని, సోదరు నర్గిస్ను పింపులుగా రమ్మని బాబా కబురు చేశారు. ప్రేమతో వధూవరులిద్దరిని అభినందించారు. అప్పుడు బచామాయి చేతిని తన చేతితో పట్టుకొని పింపులుగా ఎస్టేట్ అంతా చూపించారు. ఈ ప్రదేశం నీకు ఎలాగుంది అని బాబా అడిగారు. చాలా బాగుంది అని బచామాయి చెప్పింది. కొన్నాళ్ల తర్వాత నీవిక్కడ శాశ్వతంగా ఉంచుతాను, నిన్ను ఇక్కడ శాశ్వతంగా ఉంచుతాను అని బాబా అన్నారు. ఇది విని ఆర్నవాజ్ నిబెరపోయింది. తల్లి ఆరోగ్యం బాగులేదు, అంతేకాక కుటుంబం మంచి చెడ్డలు కూడా ఆమె చూసుకోవాలి కదా అనుకుంది. కానీ 2 ఏళ్ల తర్వాత బచామాయి తుదిశ్వాస వదిలింది. ఇక్కడే ఉంచుతానంటే ఆ కూతురు భయపడ్డది. కానీ ఇక్కడ ఉంచుతాడు అర్థం ఏమిటి? 2 ఏళ్ల తర్వాత బచామాయి
తుది శ్వాస వదిలింది. బాబా తన తల్లికిచ్చిన వాగ్దానం గురించి ఆర్నవాజ్కి అప్పుడు అర్థమైంది. ఆర్నవాజ్ని నర్గిస్ని పెంపలగాంలో ఉంచి బాబా నారీమన్ని బచామాయితో పాటు వెనక్కి పంపేశారు. డిసెంబర్ 28న బాబా శ్రీమండల్తో మెహరాబాద్ లో ఉండేందుకు బయలుదేరారు. ఆ మర్నాడు మెహరాబాద్ లో ఒక అపూర్వ సంఘటన జరిగింది. బాబా డిసెంబర్ 23న అహ్మద్ నగర్ లో ఉన్న ప్రేమికులందరినీ మెహకు పిలిపించారు. నారీమన్ ఆర్నవాజ్ వివాహానికి వచ్చిన అతిథుల్ని కూడా మెహరాబాద్ కు పిలిచారు. మాసాజీ సమాధికి దగ్గరలో 2 అడుగుల గోతును తవ్వించారు. ఛాంజీ వాడిన బెడ్డింగ్ చుట్టనందులో వేసి పాతిపెట్టారు. దానిపై బాబా గులాబీ పూలను చల్లారు. ఆ తరువాత గతించిన తన శిష్యుల జ్ఞాపకార్థం స్మారక స్తూపాన్ని మెమోరియల్ టవర్ నిర్మించేందుకు శంకుస్థాపన మహోత్సవం జరిపారు. ఈ మెమోరియల్ టవర్ యొక్క శంకుస్థాపన అప్పుడు జరిగింది. చూశారా? ఈ సందర్భంగా బాబా ఒక సందేశాన్ని ఆది సీనియర్ ద్వారా చదివించారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక గంభీరమైన సందర్భాన్ని మీరు ఈ రోజు వీక్షిస్తున్నారు. ప్రపంచం ఒక పక్క ఎంతో ఉద్రిక్తతతో క్షణకాలమే ఉండి అదృశ్యమయ్యే భౌతిక విషయాల్లో మునిగి తేలుతుండగా, వేరొక పక్క సద్గురు కృపా విశేషంతో నిజమైన జీవన దృక్పథాన్ని సాధించేవారు ఎప్పుడూ ఉంటారు. అవిభాజ్యము, అవినాశము, కాలాతీతము, విశ్వవ్యాప్తము అయిన దివ్య జీవనంలో విరాజిల్లే సత్యం కొరకు అదృష్టవంతులైన ఈ కొద్ది మంది తమ జీవితాన్నంతటిని నిరంతరం వినూత రీతిలో పునరంకితం చేసేందుకు సుముఖులై ఉంటారు. దివ్యము, డివైన్, అత్యంత ఆవశ్యకము, ఇంపరేటివ్ అయిన గురుదేవుని విశ్వకార్యం కొరకు స్వార్థ చింతనలన్నీ పక్కన పెట్టి తమ జీవితాన్ని ఒక సమిధిగా అర్పించుకుని వారి ఆధ్యాత్మిక వైభవం, ది స్పిరిచువల్ గ్రాండ్యూర్ మాటల కందని విషయం కానీ అనిర్వచనీయమే అయినా ఇది వారి కీర్తి కిరీటం అనే మణిభూషణం కంటే మహోన్నతమైంది. పరాజయ మెరుగని విశ్వాసపరాయణత, అన్ఫెయిలింగ్ రాయల్టీ మరియు ప్రేమతో కూడిన వారి జీవితానికి దుర్గోచర ఒక స్తూపం వంటి ఒక స్మారక చిహ్నం గుర్తుగా నిలిచి రాబోయే తరాలకు స్ఫూర్తినందించే మాధ్యమమై అలరారుతుంది. అప్పుడు బాబా చేసినటువంటి 44లో చేసినటువంటి ఈ కార్యం యొక్క ఫలితం ఈ మధ్య ఆ స్మారక స్తూపం రూపుదాల్చింది. గతించిన నా భక్తుల స్మారకార్థం ఈ స్థలంలో నెలకొల్పబడే స్మారక స్తూపం తరువాతి తరాల వారికి స్ఫూర్తిని, శక్తిని అందించే స్థావరమై అలరాడుతుంది. వారి ఈ జ్ఞాపకాన్ని వారి కోసమే పరిరక్షించడం లేదు. పేరు ప్రఖ్యాతుల కోసం వారిలో లేశమాత్రమైన కోరిక కూడా లేదు. ప్రస్తుతం జీవించి ఉన్న వారికి, ఇక ముందు రాబోయే వారికి నా భక్తుల జీవితం ఒక ఉదాహరణగా నిలిచేందుకు వారి స్మృతిని శాశ్వతపరచడం జరుగుతుంది. త్యాగమయ జీవితం ఎన్నటికీ కనుమరుగవదు. త్యాగమయ జీవితం తనకు తానుగా సుందరము, సుసంపన్నమే కాకుండా తన తరువాత వచ్చే వారికి అందించే స్ఫూర్తిలో కూడా మహోన్నతమైనది. నా అనుంగు శిష్యుల్లో ఒకడైన FH దాదా చాంజీ బెడ్డింగ్ను నా ప్రీతమ మాసాజీ సమాధిపై ఉంచి ఈ స్తూప నిర్మాణానికి పునాది వేయడం జరుగుతుంది. చాంజీ నా విశ్వకార్యంలో నిస్వార్థమైన సేవ చేశాడు. హృదయపూర్వకమైన శ్రద్ధతో అతను అందించిన సేవ లక్ష్యసిద్ధిలో ఏకైకమైనది. బువా సాహెబ్, మున్షీజీ, సంపత్ అయ్యంగార్ ఇంకా కొంతమంది ఇతర ప్రేమికులు వారి శరీర త్యాగానికి ముందు నా విశ్వకార్యంలో దొసగులు లేని సంపూర్ణ సత్యలతతో సేవలందించారు. ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క పుష్పాన్ని ఈ పునాదిలో వేయడం జరుగుతుంది. ఈ పునాదిపై స్తూపాన్ని స్థాపించడం జరుగుతుంది. వైభవ సూచకమైన ఈ స్తూపంపై వీరందరి పేర్లను లిఖిస్తారు. కానీ బాబా ఉన్నప్పుడు కట్టించినటువంటి ఈ స్తూపం మీద లిఖింపబడేటటువంటి పేర్లు త్యాగధనులివి. ప్రేమ కోసం బ్రతికిన చాలా గొప్ప వాళ్ళవి.
సామాన్యుల పేర్లు ఆ స్తూపం మీద రాస్తే అది ఆ స్తూపానికే అవమానం అవుతుంది. ధ్యాన క్రియలు సమాధి చేయడం అన్నది వివిధ సమాజాల్లో ఉన్న ఆచార వ్యవహారాలు గతించిన ఆత్మలను ఈ పుష్పాల ద్వారా సూచించడం వల్ల విధిగా సమాధి కానీ ధ్యాన క్రియలు కానీ నిర్వర్తించవలసిన అవసరం లేదు. ఈ భక్తుల శరీరాలు భిన్నమైనవైన, అవి శాశ్వతమైన మరియు అవిభాజ్యమైన ఒకే ఆత్మకున్న వివిధ అంగముల వంటివి. ఇక్కడ ఒకే ఆత్మకున్న వివిధ అంగముల వంటివి అన్నారు. దేహానికి అంగాలు ఉంటాయి, మరి ఆత్మకి అంగములు ఉంటాయా? ఒకే ఆత్మకు ఉన్న వివిధ అంగముల వంటివి ఈ భక్తుల శరీరాలు భిన్నమైనవైనా. ఈ సత్యాన్ని నొక్కి చెప్పేందుకే ఒక్కటిగా ఉన్న ఈ పునాదిలో వివిధములైన పుష్పాలను వేయడం జరిగింది. గతించిన ఆత్మల భౌతిక కాయాలతో పని లేకుండా ఈ స్మారక స్తూపాన్ని ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. ఆత్మకు భౌతిక కాయం ఒక భ్రాంతిమయమైన ఛాయ మాత్రమే. మున్ముందు పేర్లు లెక్కించబడే నా భక్తులకు వారి మరణానంతరం తమ భౌతిక కాయానికి ఎటువంటి అంత్యక్రియలు జరగాలన్నది నిర్ణయించడంలో వారికి స్వేచ్ఛ ఉంది. వారి వారి మతాల్లో నిర్దేశించిన ఉత్తర క్రియలకు అనుగుణంగా కానీ, లేక వారు బ్రతకుండగా వ్యక్తపరిచిన కోరికకు అనుసరించి కానీ వారి జీవితాలని సమాధి చేయడమో, దానం చేయడమో, లేక శాంతి గోపురం పైన వదిలిపెట్టడమో జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్మారక స్తూపం పైన వారి పేర్లను మాత్రం చెక్కించి వారికి ప్రాతినిధ్యం కల్పించడం అవుతుంది. ఈ విషయంలో ట్రస్ట్ వాళ్ళు స్వార్థపరమైన ఆలోచనలు కానీ మరికి దేనికైనా ప్రాధాన్యత ఇవ్వడం కానీ చేయకుండా బాబా ఏ సూచనలు అయితే ఇచ్చారో ఆ సూచనలకు అనుగుణంగా ఆ స్తూపం మీద పేర్లు రాయించగలిగితే అది బాబా ఉద్దేశాన్ని నెరవేర్చినట్లు అవుతుంది. వివిధ మతాలకు చెందిన వ్యక్తుల స్మారకార్థం ఈ స్తూపం స్థాపితమవుతుంది. వాస్తవిక ప్రపంచంలోని గొప్ప మతాల మధ్యనున్న ప్రాథమిక సమైక్యతకు ప్రతీకగా ఈ స్తూపం నిలుస్తుంది. ప్రపంచంలోని గొప్ప మతాలన్నీ తమదైన శైలిలో ప్రకటించిన అదే సత్యాన్ని నేనిప్పుడు వినూత్న రీతిలో మీకు అందిస్తున్నాను. ప్రపంచంలోకి ప్రముఖ మతాల మత చిహ్నాలను ఈ స్తూపంపై ఉంచి సర్వమత సమైక్యతను స్పష్టంగా నొక్కి చెప్పడం అవుతుంది. ఈ విధంగా ఈ స్తూపం మత సమైక్యతను మౌనంగా చాటి చెబుతుంది. ఈ స్మారక స్తూపం ద్వారా ప్రాతినిధ్యం పొందిన ఆత్మలకు శాశ్వత జీవనంలోని నిశ్చల శాంతి, అన్షేకబుల్ పీస్, సచేతన జీవితంలో ఉండే ఎన్నటికీ మాయని వైభవం, అన్ఫేడింగ్ గ్లోరీ ఆఫ్ కాన్షియస్ డివినిటీ మకుటాయమానమై భాసిల్లుతాయి. ఈ స్మారక స్తూపంకి ఎంత ఉన్నతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి బాబా మాట్లాడారో చూసుకోండి. అంత ఉన్నతమైన ఆత్మలు వాళ్ళ పేర్లు ఆ స్మారకం మీద ఆ స్మారక స్తూపం మీద ఉంచడం అవసరం. వారికి ప్రాతినిధ్యం కల్పించబడుతుంది అన్నారు. ఎలాంటి ప్రాతినిధ్యం ఉంటుంది? స్మారక స్తూపం మీద పేరు రాయడమే ఒక ప్రాతినిధ్యం. అది కాకుండా ప్రాతినిధ్యం కల్పించబడుతుంది అంటే ఇంకేమైనా అవతారుడు కనుక ఆ వెలువరించినటువంటి మాటల్లో మరో అర్థం, మరో నిగూఢ అర్థం ఉందేమో, అది ఎవరైనా గ్రహించగలరా? ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఒక వ్యక్తి పేరుని చెప్పాలి అంటే మామూలుగా మన భారత ప్రభుత్వం కానీ లేదా ఏ ప్రభుత్వాలు కానీ వాడు జీవితం అంతా కూడా ఒక కార్యాచరణ కోసం నడుము కట్టుకొని త్యాగాలు చేసి అనేకమైన బాధలను అనుభవించి దేశక్షేమం కోసం చివరికి ప్రాణాలు కూడా అర్పణ చేస్తే అటువంటి వాళ్ళ పేర్లు స్తూపాల మీద లేదా ఇలాంటి కట్టడాల మీద రాస్తారు. మరి మనం ఏమి చేసి రాసేస్తాం? బాబాలు ఎవరైతే చాలేమిటి కాదు కదా.
అది మండలి ఇప్పుడున్నటువంటి మెహరాబాద్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కూడా ఆలోచించాలి ఈ విషయంలో. అది అవసరం. వారంతా శాశ్వతంగా నా వారే, వారందరికీ నా ఆశీస్సులు. అప్పుడు బాబా ఇచ్చే ప్రకారం గతించిన వారందరి పేర్లను ఆది సీనియర్ చదివాడు. ఈ పేర్ల జాబితాను కొద్ది రోజుల ముందు బాబాయే తయారు చేశారు. ఒక్క పేరు ఉచ్చరించినప్పుడు ఒక్క గులాబీని ఆయా పునాదిలో వేశారు. తన అనంత దివ్య మహాసాగరంలో వాళ్ళందరూ విలీనమైనట్టు బాబా తన కార్యక్రమం ద్వారా ఆ రోజు సూచించినట్టు అయింది. పునాదిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పుష్పాన్ని జారవిడుస్తూ తన ప్రతి ఒక్క ప్రేమికుడు ఏదో ఒక రోజు ఆ మహాసాగరంలో విలీనమవుతాడని బాబా సూచించారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా బాబా ముఖం దివ్యానందం నలుదిశగా వెలుగులా విరజిమ్మింది. తన ప్రేమలో ఇంకా లోతుకు మునిగేందుకు ప్రతి ప్రేమికుడి మరణం ఒక మాధ్యమమని బాబా వదనంలోని ఆనందం నిరూపిస్తుంది. నిర్మాణానంతరం ఈ స్మారక స్తూపం మతాలన్నీ ఒక్కటే అని, తేడాలన్నీ భ్రాంతిమయమని ప్రపంచానికి తెలిపే నిరంతర జ్ఞాపికగా అలరారుతుంది. డిసెంబర్ 24 ఆదివారం నాడు మరొక విషాద సంఘటన జరిగింది. ఆది జూనియర్ భార్య గురు దారా అనే కుమారుడికి జన్మనిచ్చిన గంటకు అహ్మద్ నగర్లో సరిపోయింది. ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుండి సరోషింట్లో ఉన్న గురువుని చూసేందుకు బాబా వెళ్ళారు. ఆమె చనిపోయే కొన్ని క్షణాల ముందు బాబా ఆమె తలపై తన చేతిని ఉంచారు. తన శరీరాన్ని విడిచే ముందు గురు బాబా రాక్ కోసమే వేచి ఉన్నట్టుంది. ఆయన ఆశీస్సులు తీసుకొని 30 ఏళ్ల ప్రాయంలో ప్రీతమ మెహర్ ప్రభువులో ఐక్యమయ్యింది ఆది జూనియర్ భార్య. 1944 డిసెంబర్ 25 వారం నాడు మెహరాబాద్ వాతావరణం అంతా ఉత్సాహభరితంగా మారింది. ఆ రోజు మెహరా జన్మదినాన్ని ఎంతో వైభవంగా జరిపారు. దిగువ మెహరాబాద్ లో కవ్వాలి గీతాలు పాడారు. ఆనందానికి హద్దులు లేవు. ఇక్కడ ఒక కవిత ఉంది. అతని దివ్య దర్బారులో సంతోషము లేదు, విచారము లేదు. అతని దివ్య దర్బారులో సంతోషము లేదు, విచారము లేదు. కేవలం ఆనంద తరంగాలు నలుదిశలా వ్యాపించడమే ఉంటుంది. కేవలం ఆనంద తరంగాలు నలుదిశలా వ్యాపించడమే ఉంటుంది. దివ్యమైన ఈ ఆనందం వెనుక ఎప్పుడూ బాధ ఉంటుంది. దివ్యమైన ఈ ఆనందం వెనుక ఎప్పుడూ బాధ ఉంటుంది. కానీ ఇది ప్రాపంచిక కష్టాల వల్ల వచ్చే బాధ కాదు. ఇది హృదయంలోని తపన వల్ల కలిగిన బాధ. ఆ ఆనందాన్ని ఆస్వాదింపజేసేది ఆ తపనయే అని ఈ కవిత బాబా ఇక్కడ ముగించడం జరిగింది. మనందరం కూడా చరిత్రలో ప్రతి చిన్న పెద్ద విషయాన్ని తెలుసుకుంటున్నాం. ప్రతి వ్యక్తి యొక్క మరణాన్ని తెలుసుకుంటున్నాం. ఆయా వ్యక్తుల్లో, మరణించిన వ్యక్తుల్లో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు బాబా అన్నది కూడా చదువుకుంటూ ఉన్నాం. మరణం తర్వాత ఏది జరిగినా మనిషికి తెలియదు. కానీ చేసిన వాడు అవతారుడైతే తప్పకుండా వాడి ఆత్మకి అది తెలిసేటట్టు చేస్తారు. సామాన్య మానవులు ఎవరా పని చేయలేరు. మనం మామూలుగా మానవుల్లా చేయగలిగిన తప్ప అవతార పురుషుల్లా చేయలేవు. అందువల్ల ఇటువంటి చదవడంలో మనకి కలగవలసినటువంటి ఒక జ్ఞానం ఏమిటంటే, మరణిస్తే ఇలా మరణించాలా, అవతారుని సేవలో మరణించాలి, అవతారుని ప్రేమలో మరణించాలి, అవతారుని యొక్క కార్యక్రమంలో ఉంటూ మరణించాలి, అవతారుని నామస్మరణ చేస్తూ మరణించాలి. అవతారుని కోసం హృదయం ఉప్పొంగి మనసు మౌన గీతం ఆలపించినప్పుడు సరిపోవాలి. అప్పుడే మెహర్ బాబా
ఆశ్రయం పొందిన వాడికి జన్మ ఒక విధంగా చెప్పాలంటే అది చరితార్థం అవుతుంది. ఇది మనం ఈ విషయాన్ని మనం గట్టి అందించుకోవాలి. ఎందుకంటే మనలో చాలా మంది ఇప్పటికే వెళ్ళిపోయారు, ఇంకా వెళ్ళడానికి లైన్లో ఉన్నారు. 70 ఏళ్ళు దాటిన వాళ్ళంతాను. ఈ 70 ఏళ్ళ లైన్ ఉంది ఇప్పుడు. కొంచెం ఈ 70 ఏళ్ళు దాటిన వాళ్ళంతా బాబా చెప్పినటువంటి ఈ విషయాల్ని మరొకసారి చదువుకొని ఈ పేజీల్లో అవి చదువుకొని బాబా యొక్క ప్రేమికుడిగా ఒకవేళ సరైన విశ్వాసం లేకుండా ఇంతవరకు ఈ 70 ఏళ్ళు కానీ గడిపితే సరైన విశ్వాసాన్ని ఇప్పటికైనా పెంచుకోండి. బాబా ఆజ్ఞకు విరుద్ధంగా ఈ 70 ఏళ్లలో చేయకూడనివి ఏమైనా చేస్తే ఆయన చెప్పిన మాట విరుద్ధంగా, అంటే కర్మకాండలు, బహు రూపాల ఆరాధన, ఆచార వ్యవహారాలు, లేదా రకరకాల పూర్వపు రాజులు జరిపేటటువంటి యజ్ఞాలు, యాగాలు, ఇలాంటివన్నీ అన్నింటిలో కూడా దిగిపోయి జీవితాన్ని అతలాకుతలం చేసుకొని ఒక పక్క నేను బాబా ప్రేమికుని అనుకొని దురదృష్టకరమైన చావు చేస్తే అది బాబా ప్రేమికుడిగా చచ్చినట్టు కాదు. బాబా ప్రేమికుడిగా నేను చచ్చిపోవాలి అని అనుకుంటే కనీసం ఒకవేళ ఇంతవరకు అటువంటి ఏమైనా చేస్తుంటే అవన్నీ ఇప్పటికైనా విడిచిపెట్టి బాబాతో మాత్రమే జీవితం గడుపుతూ నిరంతరం ఆయన నామస్మరణ చేసుకుంటూ ఆయన పుస్తకాలు చదువుకుంటున్నాం కాబట్టి ఆ పుస్తకంలో ఆయన్ని దర్శిస్తూ ఆయన మాటలు వర్ణించుకుంటున్నాం కాబట్టి అవి అవగాహన చేసుకుంటూ జీవితాన్ని బాబాతో గడపండి. ఇది చాలా చాలా అవసరం. లేకపోతే జన్మ వృధా అయిపోతుంది. పాట రాయించాడు, జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షార్హంబౌ మానవ జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా. ఆ 2 పాదాలు జ్ఞాపకొచ్చుకోండి. బాబాతో మాత్రమే ఉంటే జన్మ వృధా అవదు. తద్భిన్నంగా ఉంటే ఎంతమంది అలా జీవించారో అంతమంది జన్మలు వృధాయే. సామాన్య మానవుల కంటే కూడా ఘోరంగా చచ్చినట్టు. సామాన్యంగా చచ్చిపోవడం మంచిది, కానీ ఒక భగవంతుడిని నేను నమ్మానని, విశ్వసించానని, ఆయన ప్రేమికుడినని, ఆయన భక్తుడినని ఒక బ్యాడ్జ్ పెట్టుకొని ఆ బ్యాడ్జ్తో అన్ని రకాలు చేయకుండా చేస్తే అది కుక్క చావు కంటే కూడా నిరర్ధకమైన చావు. అది అవతార్ మిహిర్ బాబా కీ జై, అవతార్ మిహిర్ బాబా కీ జై, అవతార్ మిహిర్ బాబా కీ జై. జై బాబా. అవతార్ మెహర్ జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా.